హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పాతకాలపు పద్ధతిలో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఈజీ, ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా కడాయి లేదా ఏదైనా ఒక బాండి పెట్టేసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు, అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. మెంతులు తక్కువగానే వేసుకోండి, లేదంటే చేదెక్కిపోతుంది. అవి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని అందులోకి ఆనియన్స్ మీడియంగా ఇలా కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లేదు అంటే ఇట్లా కాల్చుకోవచ్చు, నేను ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు అవి ఫ్రై అయినాక అది కూడా తీసి పక్కన పెట్టేసుకోండి, చల్లార్చుకోవాలి. ఇప్పుడు రోల్ తీసుకోండి, లేదు అంటే మిక్సర్ జార్ తీసుకోవచ్చు. ఆ రోట్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు అండ్ అలాగే ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసి మంచిగా దంచుకోవాలి. ఇప్పుడు చింతపులుపుని మంచిగా వడగట్టుకొని అందులో ఉన్న పిప్పి మొత్తం తీసేసిన తర్వాత అది పొయ్యి మీద పెట్టుకొని అందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు అండ్ అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకే దంచి పెట్టుకున్న అది ఉల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులోకే వేసుకొని బాగా కలుపుకొని మసల పెట్టేసుకోవాలి. కావాలంటే ఇందులో ఒక ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, నేను ఆయిల్ ఏం వేయట్లేదు. నో ఆయిల్ కర్రీ ఇది, కొద్దిగానే యూజ్ చేసిన కదా, సో మీరు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేపలని ఇలా మసులుతున్నప్పుడు అందులోకి వేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని అందులోకి వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలు మొత్తం ఇట్లా దాంట్లో మునేలాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని ఆ ఫిష్ ముక్కలు మొత్తం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలా మసులుతున్నప్పుడు కొద్దిగా ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. ఇలా పూర్తిగా మసిలిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే పాతకాలపు చేపల పులుసు. మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.